Subscribe now and press the bell icon. Never miss an update. ఈటీఎన్ లిమిటెడ్ నవ్యాంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా నర్సరావుపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి ప్రముఖ వైద్య సేవకులు డాక్టర్ చదలవాడ అరవింద బాబు గారితో ప్రత్యేక ముఖాముఖి. నమస్కారం సార్. ఎట్లా ఉన్నారు అరవింద బాబు గారు? ఎలక్షన్లో నిల్చున్నాం కాబట్టి పోటీ చేస్తున్నాము, అందువల్ల అందరం బిజీగా ఉన్నాం బాగా. డాక్టర్లు అందరూ ఒకసారిగా ప్రజాసేవ వైపు గుంటూరు జిల్లాలో ఎక్కువ చైతన్యంతో ఎందుకు ఆ వైపే టర్న్ తీసుకోవాలి, రాజకీయాల్లోనే జీవితం వస్తే పరిపూర్ణం అవుతుందని ఆలోచిస్తున్నారా? ఎందుకని మీరు రాజకీయం? అలా కాదండి, మొదటి నుంచి కూడా మేము వ్యవసాయ రంగంలో ఉండేవాళ్ళం, వ్యవసాయం చేస్తూ చదువుకుంటూ ఉండేవాళ్ళం అనమాట. ఇక గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్ళి చదువుకోవడం, ముఖ్యంగా వ్యవసాయ నేపథ్యం కాబట్టి రాజకీయాలు అనేది మాకు కొత్త ఏం కాదు. ఎందుకు రాజకీయాల్లో తిరుగుతూ, రాజకీయాల్లో పుట్టి, వ్యవసాయం చేస్తూ, చదువుకుంటూ, ప్రజల్లో కలిసి అన్నాదమ్ముల్లాగా అందరితో ఉంటూ వాళ్ళ సమస్యలు తెలుసుకుంటూ ఉంటాం. అటువంటి పరిస్థితుల్లో మేము డాక్టర్లు అవ్వడం జరిగింది. ప్రజాసేవ చేయడానికి మేము డాక్టర్లు అయ్యాము. ఉచిత విద్య, ఉచిత వైద్యం ఇటువంటి ప్రజలకు అందించాలని కోరుకునేవాళ్ళం. ఎందుకంటే మాది కమ్యూనిస్ట్ పార్టీ నేపథ్యం అనమాట. మేము చిన్నప్పటి నుంచి కూడా కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా ఏఎస్ఎఫ్లో పనిచేస్తుండేవాళ్ళం. అదేవిధంగా మా తాతలు, తండ్రులు, మా బాబాయిలు గారు అందరూ కుటుంబ సభ్యులు కూడా ఎక్కువ మంది కమ్యూనిస్ట్ పార్టీ నేపథ్యం అనమాట. అదేవిధంగా మా తాతగారు ఒక 4 సార్లు కమ్యూనిస్ట్ పార్టీ ఎమ్మెల్యేగా చేయడం జరిగింది కాకినాడలో. తర్వాత తెల్లవాడు జయరాంబాబు గారు వారు 2 సార్లు ఎమ్మెల్యేగా చేయడం జరిగింది. అదేవిధంగా మాచర్లో కూడా నట్ట కృష్ణ గారు మా కుటుంబ సభ్యులే, వారు కూడా ఎమ్మెల్యేగా చేయడం జరిగింది. అటువంటి నేపథ్యంలో నేను 83లో ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించడం జరిగింది. అప్పటి నుంచి కూడా మేము కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా నుంచి టీడీపీలోకి చేరడం జరిగింది. అప్పటి నుంచి కూడా మేము ఎన్టీ రామారావుతో పాటు అడుగులు వేయడం జరిగింది. 83 కూడా మేము యాక్టివ్ టీడీపీ వర్కర్స్గా ఉన్నాం అనమాట. సభ్యత్వం తీసుకున్నాము ఆ రోజుల్లోనే. ఆ రోజుల్లో మాకు భాష నర్సయ్య, ఆల్పాటి రాజా, వరదయ్య అనే మేమందరం కలిసి కూడా ఈ తెలుగు విద్యార్థి ఫెడరేషన్లో చేస్తూ ఉండేవాళ్ళం. ఆ నేపథ్యంలో మేము గుంటూరు మెడికల్ కాలేజీలో మేము 83లో నేను తెలుగు విద్యార్థి అసోసియేషన్ తరఫున కాలేజీ ప్రెసిడెంట్గా చేయడం జరిగింది. తర్వాత మెడికల్ కాలేజీ పీజీ అసోసియేషన్ ప్రెసిడెంట్గా చేయడం జరిగింది అనమాట. అప్పటి నుంచి కూడా క్రియాశీల రాజకీయాల్లో ఉంటూ తెలుగుదేశానికి మేము చేయాల్సిన సేవ చేస్తూ ఉన్నాం అనమాట. అదేవిధంగా మా చిన్నబాబు మధ్య దాస రాజా మాస్టర్ గారు అని ఉన్నారు. వారు కూడా అప్పుడే టీడీపీ పార్టీలో చేరడం జరిగింది. వారు కూడా విద్యార్థి హిందూ కాలేజీ ప్రెసిడెంట్గా అవ్వడం జరిగింది అనమాట. ఈ నేపథ్యంలో మేమందరం కూడా తెలుగుదేశం, మా కుటుంబాలన్నీ కూడా తెలుగుదేశం పార్టీలో పనిచేయడం జరుగుతుంది. అదేవిధంగా మేము డాక్టర్లు అయిన తర్వాత పేద ప్రజలకు వైద్యం అందించడం, అదేవిధంగా పేద బడుగు బలహీన వర్గాల పిల్లలను కూడా మేము చదివించడం, వాళ్ళని స్పాన్సర్ చేసుకొని వాళ్ళకి పిల్లలు ఏం చదువుతాంటే అది ఇంజనీరింగ్ కానీ, డెంటల్ కానీ, ఎంబీబీఎస్ కానీ ఇట్లా చాలామందిని మేము ప్రోత్సహిస్తూ ఉంటాం అనమాట. మేము మా గుప్తదానాలు చేస్తూ బయటికి చెప్పుకోకుండా పిల్లల్ని చాలామంది చదివిస్తుంటాం. ఎందుకంటే మా దగ్గర పనిచేసే పిల్లలు కూడా వాళ్ళ పిల్లలు కానీ, వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళందరూ చదువుకుంటే దాదాపు అందరూ ఇంజనీర్లు అయిన వాళ్ళు ఉన్నారు. అదే మా మెడికల్ షాప్లో పనిచేసే వాళ్ళ పిల్లలు డాక్టర్లు అయ్యారు, మా ల్యాబ్లో పనిచేసే వాళ్ళ పిల్లలు డాక్టర్లు అయ్యారు, మా డ్రైవరు పిల్లలు ఇంజనీర్ అయ్యారు. ఇవన్నిట్లో మీ కృషి ఇవన్నీ కూడా నేనే దగ్గర నుండి చూసుకున్నాను. ఎందుకంటే నా హాస్పిటల్లో పనిచేసే స్టాఫ్ దాదాపు ఒక 100 మంది ఉంటారు. వాళ్ళందరి బాగోగులు కానీ నేనే చూసుకోవాల్సి వస్తుంది అనమాట. మొత్తం మీరే నేనే చూస్తాను. అదేవిధంగా మా చుట్టుపక్కల గ్రామాలు, మనకు తెలిసిన రిలేటివ్స్, వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళందరూ కూడా నేనే దాదాపు స్పాన్సర్ చేసి చదివిస్తూ ఉంటాను అనమాట. తెలుగుదేశం పార్టీలో ఏమేమి పదవులు నిర్వహించారు? తెలుగుదేశం పార్టీలో నేను ఆ రోజుల్లోనే తెలుగు విద్యార్థి ఫెడరేషన్లో పనిచేయడం జరిగింది. పదవులు అంటే ఏం చేయలేదు. ఆ నేపథ్యంలో నేను మెడికల్ కాలేజీలో కాలేజీ స్టూడెంట్ ఫెడరేషన్లో స్టూడెంట్ ప్రెసిడెంట్గా చేయడం జరిగింది. నేను చేయడం జరిగింది. దాంట్లో చేయడం నేను డాక్టర్ కాబట్టి బిజీగా ఉండి చదువుకోవటం,
ఎక్కువ బయటికి వెళ్లకుండా సేవ చేస్తూ ఉండేవాడిని. మీ నియోజకవర్గానికి సంబంధించి నర్సరావుపేట, రంపచర్ల మండలాలతో పాటు టౌన్ ఒకటి మున్సిపల్ పరిధి ఉంది. ఈ 3 సంబంధించినంతవరకు మీకు సమస్యల మీద, అలాగే రైతులకు సంబంధించి సాగునీరు విషయంలో ఇబ్బందుల మీద మీకు ఎంతవరకు అవగాహన ఉంది? వీటి మీద మీ ప్రణాళిక ఏంటి అభివృద్ధి విషయంలో? నర్సరావుపేట అనేది నర్సరావుపేట పోరాటాల పోరుగడ్డ. ఇక్కడ ఎంతో మహానుభావులు వచ్చారు. కాసు బ్రహ్మానంద గారు, కాసు వెంగళరెడ్డి గారు, అదేవిధంగా నల్లబాటి వెంకటరావు గారు, అదేవిధంగా కోడెల సుప్రసాద్ గారు, ఇటువంటి మహానుభావులు చాలా పెద్ద, కాసు కృష్ణారెడ్డి గారు, ఎంతోమంది ఈ నగరానికి సేవ చేస్తున్నారు. ఈ నగరంలో సమస్యలనే చాలా తక్కువ ఉన్నాయి అన్నమాట. ఎందుకంటే ఆల్రెడీ రోడ్లు కానీ, ఫ్లైఓవర్స్ కానీ ఇవన్నీ ఎంతో డెవలప్ అయినాయి. అదేవిధంగా ఫంక్షన్ హాల్స్ కానీ ఇవన్నీ చాలా డెవలప్ అయినాయి. రోడ్లు బాగున్నాయి. నీటి సమస్య అసలు లేదు. దాదాపు త్రూఅవుట్ ద ఇయర్ 24 గంటలు వాటర్ సప్లై ఉంటానే ఉంటుంది అనమాట. ఒక్కటే సమస్య రైతుల సమస్య. ఎందుకంటే వాళ్ళకి నాగార్జున సాగర్లో నీళ్లు నిండితేనే మనకి 2 పంటలకు నీరు రావడం జరుగుతుంది. అదొక సమస్య. అది మనకి వరుణుడు కరుణించినప్పుడు మన సమస్యలు బాగా తీరుతాయి అన్నమాట. అంటే ప్రత్యామ్నాయంగా ఏమైనా ఆలోచన చేస్తున్నారు? ప్రత్యామ్నాయంగా మన చంద్రబాబు నాయుడు గారు ఆయన అపర భగీరథుడు అనమాట. ఎందుకంటే గోదావరి కృష్ణ అనుసంధానం చేయటం, అదేవిధంగా గోదావరి పెన్నా అనుసంధానం. ఇప్పుడు కొత్తగా మనం పోలవరం ప్రాజెక్ట్ కట్టుకుంటున్నాం అనమాట. ఆ పోలవరం ప్రాజెక్ట్ అనేది ఎంతో గొప్ప ప్రాజెక్టు. అది ఏ గవర్నమెంట్కి సాధించలేని పని నేడు మన ప్రీతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చేయడం జరుగుతుంది. అదేవిధంగా జూలైలో గ్రావిటీ ద్వారా నీటిని కూడా విడుదల చేస్తారు. అందువలన ఇక్కడ నీటి సమస్య, రైతులకు కూడా పంటలకు నీటి సమస్య తగ్గిపోద్ది. దాదాపు వచ్చే సంవత్సరంలో ఈ కార్యక్రమం చక్కగా జరుగుతుంది. రైతులు 3 పంటలు పండించుకోవచ్చని మనవి చేస్తాం. పోలవరం ద్వారా మాత్రమే. పోలవరం ద్వారా ఈ కార్యక్రమాలు మన నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు దగ్గరగా ఉండి ప్రతి నిమిషం వాళ్ళకి ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటారు. ఇటువంటి కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు గారు నన్ను పిలిపించారు. నర్సరావుపేట టీడీపీ తరఫున పోటీ చేయాలండి, మీరు మంచి డాక్టర్, మంచి పేరున్న వ్యక్తులు, అదేవిధంగా మీ కుటుంబ నేపథ్యం కూడా రాజకీయాల్లో ఉన్నారు, మొదటి నుంచి కూడా మంచి వ్యక్తులని తెలిసింది. మీరు తప్పనిసరిగా నా దగ్గర నేను చెప్పినట్టు టీడీపీ అభ్యర్థిగా ఉండండి, మిమ్మల్ని నేను గెలిపించుకుంటాను. ఇది నా సమస్య, మీ సమస్య. మీరు సరిపోతుంది అనుకుంటున్నారు? సమయం సరిపోద్దండి. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ప్రతి సంక్షేమ కార్యక్రమంగా అన్నీ ప్రజల్లోకి వెళ్ళిపోయినాయి. ఇంటింటికి తెలుగుదేశం ఇటువంటి కార్యక్రమాల్లో, అదేవిధంగా డ్వాక్రా గ్రూప్ మహిళలు కానీ, ఆశా వర్కర్స్, అదేవిధంగా పశువు కుంకుమ పెన్షన్స్ ఇవన్నీ కూడా ప్రజల్లోకి వెళ్ళిపోయినాయి. ప్రతి ఇంటికి తెలుగుదేశం పార్టీ ఎంతో సేవ చేస్తుందని వాళ్ళకి తెలుసు. అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఇంట్లో ఆయనే పెద్ద కొడుకు. ఆయనే పింఛన్, మీరు అనేది పింఛన్ గురించో లేదంటే ఇవాళ పసుపు కుంకుమ ఎలక్షన్స్కి స్టంట్ లాగా పసుపు కుంకుమ రైతులకి సుఖీభవ కార్యక్రమాలు పెంచడం ఎలక్షన్ స్టంట్ అనుకోవాలా? ప్రతిపక్షాలు అలా అనుకుంటే కానీ నారా చంద్రబాబు నాయుడు గారు అటువంటి మనిషి కాదు. ఎందుకంటే ఆయన ప్రజలకు ఎంతో సేవ చేయాలి, నా ప్రజలు బాగుండాలి అని ఎంతో తపన పడుతూ ఉండేవాడు అన్నాడు. ఎందుకంటే ఆయన కూడా చిన్నప్పటి నుంచి కూడా నాలాగనే స్టూడెంట్ రాజకీయాల నుంచి బయటకు వచ్చిన మనిషి, అది వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన మనిషి, చాలా సాధారణమైన మనిషి. ఇప్పుడు కూడా ఎంతో సున్నితంగా చాలా సాధారణంగా ఉంటారనమాట. ప్రజలకు దగ్గరలో ఉండి నా ప్రజలు అందరూ బాగుండాలి, ఏ బాధలు లేకుండా ప్రతి ఒక్కడో ఇల్లు, పిల్లలు చదువుకోవాలి. ఇక్కడ నర్సరావుపేట ఎమ్మెల్యే, వైకాపా ఎమ్మెల్యే ఇప్పుడు ఉన్న అభ్యర్థి, ఇప్పుడు ప్రజెంట్ కూడా మీకు ప్రత్యర్థి, అభివృద్ధి విషయంలో నాకు సహకరించలేదు అధికార పార్టీ, అలాగే ఇక్కడ అవినీతి బాగా పెరిగిపోయింది, అందువల్ల మేమేమీ చేయలేకపోయాం, సమస్యలు డ్రైనేజీ కావచ్చు, డ్రింకింగ్ వాటర్ కానీ అట్లాగే ఉండిపోయిందని ప్రధాన ఆరోపణలు. దీనికి మీ సమాధానం ఏంటి? ఈ ప్రతిపక్షాలు ఆరోపణ చేయడానికి అవకాశం లేదండి. ఎందుకంటే ఇక్కడ అడగకుండానే సమస్యలను తీరుస్తూ ఉన్నారు. డాక్టర్ కోడెల సుప్రసాద్ గారు సత్తెనపల్లి ఎమ్మెల్యేగా ఉండి నర్సరావుపేట కూడా ఆయనకు పుట్టిన గడ్డ, అందువల్ల దాన్ని వదులుకోకుండా ఇక్కడ ఎన్నో సమస్యలు తీర్చారు. రోడ్లు వేయించారు, షాదీ ఖానాలు కానీ, ఫంక్షన్ హాల్స్ ఎన్నో కట్టించారు. ప్రజల సమస్యలు మున్సిపాలిటీ ద్వారా నీటి సమస్య చక్కగా తీర్చారు. ఇక్కడ నీటి సమస్య లేకుండా ఉండడానికి కారణం కాసు కృష్ణారెడ్డి గారు, అదేవిధంగా కోడెల సుప్రసాద్ గారు, వీరంతా కృషి చేయడం వల్ల ఈ ప్రాంతం చాలా అభివృద్ధి జరిగింది. అందువలన ఈ ప్రతిపక్షం అన్నట్టుగా ఇక్కడ సమస్యలు లేవు, వాళ్ళు చేయడానికి పెద్ద పని లేదనమాట. కానీ బీసీ కార్డు ఉపయోగించి ఈ ఎన్నికల్లో నర్సరావుపేట గెలవాలని తెలుగుదేశం ప్రయత్నిస్తుంది. మీరు బీసీ నాయకుడిగా బీసీలు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు, ఇవాళ వాళ్ళ సమస్యలు ఎలా ఉన్నాయి, మీరు ఎంతవరకు వాళ్ళని పైకి తీసుకురావడానికి ట్రై చేస్తారు? ఇక్కడ బీసీ కార్డు అనేది యాక్చువల్గా నాకు సీట్ ఇచ్చిన తర్వాత ఇది తెలిసింది, తెర మీదకి వచ్చింది. నేను యాక్చువల్గా ఇక్కడ రాజకీయంగా ఒక డాక్టర్గా 30 ఏళ్ళ నుంచి పనిచేస్తూ ఉన్నాను. విద్యారంగం కానీ వైద్య రంగం కానీ ఎంతో అభివృద్ధి చేయడం జరిగింది. ఒక మంచి డాక్టరు, ఒక మంచి పేరున్న డాక్టరు, నాకు దాదాపు 4-5 జిల్లాల నుంచి కూడా పేషెంట్లు వస్తుంటారు. కృష్ణా, గుంటూరు, ప్రకాశం, అదేవిధంగా మహబూబ్ నగర్, నల్గొండ, మిర్యాలగూడ, తెలంగాణ నుంచి కూడా వస్తుంటారు అనమాట. ఆ నేపథ్యంలో
నన్ను మా మంచి డాక్టరు, మంచి తెలుగుదేశానికి పనికొచ్చే కార్యకర్తగా గుర్తించారు. ఎందుకంటే నేను 83 నుంచే టీడీపీలో ఉన్నాను, అప్పటి నుంచే పనిచేస్తూ ఉన్నాను. కాకపోతే క్రియాశీల రాజకీయంలోకి ఇవాళ రావడం జరిగింది. అది కూడా నారా చంద్రబాబు నాయుడు గారి దయ వల్ల నేను రావడం జరిగింది. వారు నన్ను గమనించి గుర్తించి ఈ కార్యక్రమానికి ఉండమని కోరారు. తప్పనిసరిగా వారు చెప్పినట్టు నేను ఈ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా వైద్య రంగంలో ఎంత సేవ చేశానో ప్రజలకు కూడా రాజకీయ రంగంలో సేవ చేస్తాను. ఎందుకంటే నేను రాజకీయాలకు ఎప్పుడు దూరంగా లేను. మా వైద్య రంగం అంటేనే రాజకీయాలు కలిసే ఉంటాయి కాబట్టి మాకు ప్రతిరోజు పేద ప్రజలకు ఇళ్ల స్థలాలు ఇప్పించడం కానీ, అదేవిధంగా పింఛన్ ఇప్పించడం కానీ, పిల్లలకి స్టూడెంట్స్కి ఫీజులు కట్టడం, ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తూ ఉంటాం. ప్రజలకు సంబంధించి ప్రతిపక్షాల ఆరోపణలు చేస్తే అనుకుందాం, కానీ తెలుగుదేశం పార్టీలోనే ఒక వర్గం కావచ్చు, లేదంటే సీనియర్ మోస్ట్ కోడెలు గారి కుటుంబం మీద కానీ వాళ్ళ పిల్లల మీద కానీ అవినీతి ఆరోపణలు చాలా వచ్చినాయి. ఇది ఎంతవరకు మీకు మైనస్ అయ్యే అవకాశం ఉంది? దీన్ని ప్లస్గా మార్చుకోవడానికి మీరు చేపట్టిన చర్యలు ఏంటి? ఇవి చిన్న చిన్న సమస్యలు ఉన్నాయండి, కానీ అవన్నీ పెద్దగా చెప్పుకోవాల్సిన పని లేదు. ఎందుకంటే డాక్టర్ కోడెల శివప్రసాద్ గారు ఒక డాక్టర్గా, ఒక మంచి రాజకీయవేత్తగా ఎంతో పేరుంది వారికి. వారు కూడా వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన వారే. ప్రజలకు ఎంతో దగ్గరగా ఉండి ఎంతో సేవ చేస్తూ ఉంటారు. అదే విధంగా వాళ్ళ పిల్లలు కూడా మంచి డాక్టర్లు. డాక్టర్లు జనరల్గా మంచి నీతి నిజాయితీ నడవడికతో ఉంటారు కాబట్టి ఇటువంటి సమస్యలు అసలు లేవండి. ఇది ప్రతిపక్షాల ఆరోపణ. కానీ నాకైతే రాజకీయంగా నాకు ఎటువంటి సమస్యలు లేవు. ఎందుకంటే డాక్టరు నేను ఇద్దరం కలిసే పనిచేస్తున్నాము. ఆయన సపోర్ట్ చేశారా మీకు? చేశారండి. డాక్టర్ వర్గం కొంతమంది ఇంకా రాలేదంటున్నారు, వాళ్ళు కూడా వచ్చారు. యాక్చువల్గా ఏంటంటే సడన్గా డాక్టర్ గారు నర్సరావుపేటలో పోటీ చేస్తారా, తెలంగాణ సత్తెనపల్లిలో పోటీ చేస్తారా అనేది తెలియక అప్పుడు జరిగింది. డాక్టర్ గారు సత్తెనపల్లిలో పోటీ చేస్తారు కాబట్టి ఈ సీట్ని డాక్టర్ నన్ను కూడా ఉండమని కోరారు. అదేవిధంగా వారు చంద్రబాబు నాయుడు గారు, ప్రతిపాటి పుల్లారావు గారు, రాయపాటి సాంబశివరావు గారు, అదేవిధంగా దాసరి రాజమాష్ గారిని స్టేట్ లైబ్రరీ చైర్మన్ అందరూ కలిసి నా మీద ఈ భారం పెట్టారు. మీరు ప్రజలకు ఇచ్చే ప్రధానంగా హామీ ఏంటి? ఎన్నికల్లో మీరు గెలిస్తే నర్సరావుపేటను ఏ విధంగా డెవలప్మెంట్ చేస్తారో మీకు ప్రణాళిక ఉంటుంది కదా, మీరు ఇచ్చే హామీలు ఏంటి? ఇక్కడ ఒకటేనండి, ప్రజలు నేను డాక్టర్గా ఉన్నప్పుడు ఏ విధంగా నా దగ్గరికి చొచ్చుకొని వస్తున్నారో చొరవగా, మా డాక్టర్ నన్ను కౌగులించుకొని భుజాల మీద చేతులేసి అంతా చక్కగా దగ్గరికి వస్తారు భయం లేకుండా. అదేవిధంగా ఒక అధికార పార్టీ ఎమ్మెల్యే అన్నా కానీ భయం లేకుండా మా డాక్టర్ గారు, మా ఎమ్మెల్యేని చొరవతో రావాలి. వాళ్ళు సమస్యలు చెప్పుకోవాలి. నాన్న వాళ్ళ ఇంట్లో పెద్ద కొడుకుగా నన్ను తీసుకోవాలి వాళ్ళు. డాక్టర్ అరవింద్ గారు ఇట్లా ఉండే, అరవింద్ గారు అంటే అరవింద్ బాబు అంటే అందరివాడు, అరవింద్ బాబు కాదు, గెలిచిన తర్వాత అందరివాడు అనమాట, అందరి బాబు. వారి సమస్యలు ఏమండి, వాళ్ళు ఏ సమస్య ఉన్నా వాళ్ళు నా దగ్గరికి రావచ్చు. ఇంట్లో వాళ్ళ పెద్ద కొడుకు చెప్పినట్టు చెప్పుకోవచ్చు. వాళ్ళ సమస్యను నేను శాయశక్తిలో తీరుస్తాను అనమాట. శాయశక్తిలో తీరుస్తారు. విద్య వైద్య సంబంధించిన అంశాల్లో అభివృద్ధికి సంబంధించి మీకు ఏమైనా ప్రణాళికలు ఉన్నాయా? నర్సరావుపేట రూరల్లో కానీ టౌన్లో కానీ? గవర్నమెంట్ తరఫున వైద్య రంగంలో ఎంతో ముందుకు పోయింది. ఎందుకంటే ప్రతి ఏ డిసీజ్కైనా కానీ గవర్నమెంట్ ఇవాళ ఫ్రీ ఆఫ్ కాస్ట్ తోటి క్యాష్లెస్ వైద్యం చేస్తున్నారు అనమాట. ఆరోగ్యశ్రీ ద్వారా, ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ఎన్నో లక్షల మంది లబ్ధి పొందారు. అసలు ఈ కార్యక్రమంలో కీళ్ళ మార్పిడి ఆపరేషన్లు కానీ, అదేవిధంగా బైపాస్ కానీ, గుండె ఆపరేషన్లు కానీ ఎన్నో కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ప్రతి ఇంటికి ఒక వ్యక్తి, కనీసం ఒక వ్యక్తి లబ్ధి పొందున్నారు. అందువలన ప్రజలు తెలుగుదేశం పార్టీని, నారా చంద్రబాబు నాయుడు గారిని ఎంతో అభిమానిస్తున్నారు. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కూడా లబ్ధి పొందున్నారు కాబట్టి. చంద్రబాబు నాయుడు గారే మా ఇంటికి పెద్ద కొడుకు, వారే మా అబ్బాయిని జనం అనుకుంటూ ఉన్నారు. అదేవిధంగా వైద్య రంగం కాకుండా విద్యారంగంలో కూడా, ఎందుకంటే పిల్లలకి ఫీజు రియంబర్స్మెంట్ పథకం ద్వారా ఎంతోమంది పిల్లలు ఇంజనీర్లు అయ్యారు, డాక్టర్లు అయ్యారు. అదేవిధంగా విదేశీ విద్య కూడా గవర్నమెంట్ స్పాన్సర్ చేస్తుంది అనమాట. ఎన్నో కార్యక్రమాలు ఇంతకుముందు 60-70 ఏళ్ళలో చేయలేని కార్యక్రమాలు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ 4-5 ఏళ్లను చేయడం జరిగిందనమాట. ఎంతో గొప్ప మహానుభావుడైన, ఎంతో విజన్ ఉన్న మనిషి. అటువంటి మనిషి దగ్గర పనిచేయడం నాకు ఎంతో సంతోషంగా ఉంది. నేను వారిని ఈ ఎలక్షన్ టైంలో 3 సార్లు గెలిచాను. వారిని చూస్తేనే మనకి ఎంతో సంతోషం, కృషి, పట్టుదల వస్తాయి. అటువంటి మహామనిషి దగ్గర పనిచేయటం ఎంతో గొప్ప. ప్రజల్లోకి మీరు వెళ్తున్నప్పుడు ప్రచారానికి సంబంధించి కానీ నిన్న నామినేషన్ కూడా బాగా జరిగింది, ఎట్లా ఉంది స్పందన? ఎట్లా ప్రజల్లోకి నేను ఏం అడుగుతూ ఉన్నారు మిమ్మల్ని? డాక్టర్ అరవింద్ బాబు గారు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా వస్తున్నారనేది ప్రజలకు ఎంతో సంతోషం. ప్రతి ఇంట్లో కూడా అయ్యో మా ఇంట్లో అబ్బాయి ఎమ్మెల్యేకి పోటీ చేస్తున్నాడు అనే సంతోషం అందరికీ ఉందన్నమాట. నిన్న నామినేషన్కి దాదాపు 36 లక్షల మంది వచ్చారు. అది ఊహించిన విజయం నామినేషన్కి. ఎందుకంటే దాదాపు ఈ చరిత్రలో ఇక్కడ 83లో అటువంటి జన సందోహం చూడటం జరిగింది. నిన్న మళ్ళీ 2019 ఎలక్షన్స్లో డాక్టర్ అరవింద్ బాబు గారు పోటీ చేసినప్పుడు ఇటువంటి కార్యక్రమం జరిగింది. ప్రజలు
ఎవరందరూ వాళ్ళే వచ్చారనమాట స్వచ్ఛందంగా. దాదాపు 36,000 మంది, దాదాపు ఆర్డీఓ ఆఫీస్ దగ్గర నుంచి జొల్లగడ్డ దాకా ఒకే క్యూ అనమాట. చాలా గొప్ప విషయం. ప్రజలు నన్ను అభిమానిస్తున్నారని నాకు అర్థమైంది. అది నిదర్శనం అంటారు, నాకు నిదర్శనం అండి. ఎందుకంటే ప్రజలు వాళ్ళందరూ వాళ్ళే వచ్చారు. డాక్టర్ మేము ఉంటాం, మేము మీ అనుకుంటాం. ఇక్కడ గిట్టుబాటు ధర, రైతులకు సంబంధించి గిట్టుబాటు ధర కానీ, లేదంటే పంటలు మిరప అండ్ పత్తి మాత్రమే పండిస్తూ ఉన్నారు. ఇక దానికి సంబంధించి ఏమైనా ప్రణాళికలు ఏమైనా ఉన్నాయా? మీరు ఒక రైతు బిడ్డగా మీ కుటుంబం కూడా రైతు సంబంధించి అని చెప్పి. యాక్చువల్గా రైతుల గురించి నారా చంద్రబాబు నాయుడు గారు మంచి కార్యక్రమం చేయటం మొదలుపెట్టారు. ఎందుకంటే విత్తనాలు ఫ్రీగా ఇవ్వటం ఒకటి, అదేవిధంగా నీటి సమస్య లేకుండా 3 పంటలకు నీరు ఇవ్వటం జరుగుతుంది. అదేవిధంగా రైతులకు గిట్టుబాటు ధర, పంట చేలో ఉండగానే ఎమ్మటే దానికి గిట్టుబాటు ధర వస్తుంది. ప్రజలు కూడా చాలా చక్కగా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నారు. రైతులు ముఖ్యంగా బాగుండాలని నారా చంద్రబాబు నాయుడు గారు కోరుకుంటున్నారు. అందువలన వారికి ఏ సమస్య లేకుండా నెక్స్ట్ స్టెప్లో నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రజలకు ఏ సమస్య లేకుండా చేయడానికి ప్రతి కార్యక్రమం చేసి వారు ముందుంటారని నేను కోరుకుంటూ ఉన్నాను. వైకాపా అభ్యర్థిని, జనసేన అభ్యర్థిని కాదని మీకెందుకు ఓటేయాలంటారు ప్రజలు? ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే నేను వైకాపా అభ్యర్థి శ్రీనివాసరెడ్డి గారు కూడా డాక్టర్ గారు, అదేవిధంగా జులానీ గారు జనసేన, వారు చాలా మంచి వ్యక్తులు, ఇద్దరు మంచి వ్యక్తులు. అదేవిధంగా నేను వారికంటే సీనియర్ డాక్టర్ని, 30 ఏళ్ళు ఇక్కడ పనిచేస్తూ ఉన్నాను. మేము అందరం కలిసే ఉంటాము. ఎక్కడ మనస్పర్ధలు ఎవరికి లేవు. ఒక ప్రణాళిక ద్వారా ఎవరికి వాళ్ళు ముందుకెళ్తున్నాము. అదే కార్యక్రమంలో నేను వాళ్ళందరికంటే కూడా నేను ముందంజలో ఉన్నాను. నన్ను ప్రజలు అభిమానిస్తూ ఉన్నారు. మంచి అరవింద బాబు మా అందరి డాక్టర్, మా అందరి నేత అని గుర్తించారు. అది నాకు చాలా సంతోషం. అందువలన అదృష్టవశాత్తు నారా చంద్రబాబు నాయుడు గారు నన్ను ఏరి కోరి టీడీపీ అభ్యర్థిగా ఉంచడం నాకు చాలా సంతోషంగా ఉంది. వారికి నేను రుణపడి ఉన్నాను. వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా టీడీపీ అభ్యర్థిగా ఇక్కడ గెలిచి, అదేవిధంగా పార్లమెంటు డాక్టర్ రాయపాటి సాంబశివరావు గారు కూడా ఇద్దరం గెలిచి దాదాపు ఈ గుంటూరు జిల్లాలో 3 పార్లమెంట్ సీట్లు, 17 అసెంబ్లీ సీట్లని గెలిచి చంద్రబాబు నాయుడు గారికి కానుకిద్దామని మేము అందరం కోరుకుంటున్నాం. వీటితో పాటు నియోజకవర్గం మీద మీరు ప్రచార రూపకల్పన ఎట్లా ఉంది? ఎన్ని రోజుల్లో ప్రజలు చేరువవ్వాలని ప్రయత్నం చేస్తున్నారు? మేము మొదటి విడత 31 ఈ నెల 31 లోపల ఒక ప్రోగ్రాం ద్వారా ప్రజల దగ్గరికి వెళ్తున్నాము. తర్వాత ఒక 5వ తారీఖు లోపల నెక్స్ట్ ఏప్రిల్ 2వ విడత వెళ్తాము. తర్వాత మళ్ళీ 3వ విడత. ఇట్లా దాదాపు 4 విడతల్లో మేము ఈ ప్రోగ్రాము క్యాంపెయినింగ్ చేసుకుంటాం అన్నమాట. అందువల్ల ఇది సెగ్మెంట్ కూడా నర్సరావుపేట టౌను, నర్సరావుపేట రూరల్, రంపచర్ల, ఈ 3 ద్వారా మేము చక్కగా చేసుకోవడం జరుగుతుంది. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత పార్టీలో పనిచేసిన కష్టపడి కార్యకర్తలకి ఏమైనా గుర్తింపు, గౌరవం తీసుకొస్తారా? లేదా కొత్తగా వచ్చారు కాబట్టి మీ వర్గాన్ని పోషించుకోవడానికి ప్రాధాన్యత ఇస్తారా? లేదండి, ఎందుకంటే నేను అందరి వాడిని, పిల్లలందరూ యువకులు మంచి గ్రాడ్యుయేట్స్, ఇంజనీర్స్ అందరూ పనిచేస్తున్నారు అనమాట. అదేవిధంగా ఈ లో స్టాటా నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళందరూ కూడా తగిన సహాయం చేసి పెడతాను. ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అనేది నాకు ఉండదు. కష్టపడే కార్యకర్త ప్రతి ఒక్కళ్ళు కూడా న్యాయం చేయాలి. అదేవిధంగా కష్టపడిన వాళ్ళకి కూడా వాళ్ళకి అలవాటు చేయాలి. కష్టం అనేది అలవాటు చేసి వాళ్ళు కూడా పైకి రావాలని నేను ప్రయత్నం చేస్తాను. చివరిగా మీకున్న సంక్షేమ పథకాలు, తెలుగుదేశం అవలంబిస్తున్న పథకాలన్నింటిలో మీకు నచ్చిన పథకం, అలాగే ప్రజలకు చేరువైన పథకం ఏంటి? మళ్ళీ మిమ్మల్ని అధికారంలోకి తీసుకురావడానికి ఏ పథకం ఉపయోగపడుతుంది? బాగా నచ్చిన పథకం వృద్ధాప్య పింఛన్ అండి. అది ఇంతకుముందు 1000 రూపాయలు ఉండేది, వాళ్ళు 2000 చేశారు. ప్రతి ఇంట్లో ఒకళ్ళిద్దరు వృద్ధులు ఉంటారు కాబట్టి వాళ్ళందరూ కూడా పెన్షన్ రావడం జరుగుతుంది. వాళ్ళందరూ చాలా సంతోషంగా ఉండి, ఎంతో సంతోషంగా వాళ్ళ మొహం వెలిగిపోతుందన్నమాట. నారా చంద్రబాబు నాయుడు గారు మాకు చాలా సహాయం చేశారండి. ఒక వృద్ధురాలు వచ్చింది నా దగ్గరికి, నాకు ఇప్పుడు 2000 వస్తుంది బాబు, ఇంకో 2000 నువ్వు ఈ నెల అంది, చక్కగా ఇస్తానమ్మా పర్వాలేదు. అలా ఎంతోమంది వృద్ధులకి నేను సహాయం చేస్తూ ఉంటాను అనమాట. ఏర్పాటు చేసి చేస్తా ఉన్నారా? లేదంటే ట్రస్ట్ లేదండి, ఎందుకంటే రెగ్యులర్గా పేషెంట్లు వస్తారు. ఎక్కువగా మాకు వచ్చే వాళ్ళందరూ వృద్ధులే కాబట్టి ఆర్థోపెడిక్స్లో వాళ్ళు అడిగిన దాన్ని కాదనకుండా చేస్తుంటాను. నా పిల్లోడే డాక్టర్ అనేవి వాళ్ళు వస్తుంటారు. అదేవిధంగా నా పిల్లోడే ఎమ్మెల్యే అని వాళ్ళు అనుకోవాలి. నేను అటువంటి సున్నితమైన మనసు ఉన్నవాడు అనమాట. నేను నా పిల్లలే డాక్టర్లు అవ్వాలి నేను కోరుకున్నాను. నా దగ్గర ఉండే కాంపౌండ్ పిల్లలు డాక్టర్లు అవ్వాలి, డ్రైవర్ పిల్లలు డాక్టర్లు చదువుకుంటారంటే వాళ్ళు అవుతారు. వాళ్ళు కూడా అదేవిధంగా నా పిల్లలతో సమానంగానే నేను నా దగ్గర పనిచేసే పిల్లల్ని కూడా చూస్తూ ఉంటాను అనమాట. 19లో ఈసారి మళ్ళీ అధికారంలోకి వస్తుందంటారా తెలుగుదేశం? 2019లో నారా చంద్రబాబు నాయుడు గారు మరలా సీఎం అవుతారు. తెలుగుదేశం పార్టీ మళ్ళీ విజయడంకా మోగిస్తుంది. ఈసారి దాదాపు 130 నుంచి 150 సీట్లు రావడం తథ్యం. ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో నాలాంటి సామాన్య వ్యక్తికి టీడీపీ అభ్యర్థిగా నిలబడటం జరిగింది. అటువంటి కార్యక్రమంలో చక్కగా గెలుస్తారు. ఎందుకంటే నేనంటూ ఒక రాజకీయ రంగంలోకి వచ్చాయంటే దానికి ఒక విన్నింగ్ స్ట్రీక్ అనమాట, దానికి ఒక అదృష్టం వస్తుంది అనమాట. ఎందుకంటే ప్రజలు మంచి వ్యక్తులు వచ్చారు, మంచి సేవ చేస్తారు. నారా చంద్రబాబు నాయుడు గారికి
నాలాంటి వ్యక్తులు చాలా అవసరం. మేము కూడా అవినీతి రహితంగా ఈ రాజకీయ రంగంలో ఉంటామని మీకు మనవి చేస్తున్నాను. చివరిగా ఈ ఎన్నికలకు సంబంధించి ప్రజలకు మీరేమైనా చెప్పదలుచుకుంటే చెప్పచ్చు. ప్రజలు మంచి వ్యక్తులు కోరుకోవాలి. ఎందుకంటే నోటు వద్దు ఓటే ముద్దనే నినాదంతో మనం ముందుకెళ్ళాలి. ఏ రోజైనా మనం ఓటు అమ్ముకోవడం ఉండకూడదు. పల్లెల్లో కానీ పట్టణాల్లో కానీ ఓటు నమ్ముకోవడం ఉండకూడదు. ఎందుకంటే చాలామంది విద్యారంగంలో ముందుకెళ్ళారు. దాదాపు 90% విద్యాశాతం పెరిగింది. అందువలన ఇటువంటి వెనకబాటుతనం మనం చేయకూడదు అన్నమాట. ప్రజలందరూ కూడా నారా చంద్రబాబు నాయుడు గారు అవినీతి రహితంగా పాలన చేస్తున్నారు. మంచి ముఖ్యమంత్రిగా ఉన్నారు. అటువంటి వారి కింద పనిచేసే ఎమ్మెల్యేలు కూడా మంచి వ్యక్తులు రావాలి. మంచి వాళ్ళని మీరు ఎన్నుకోండి. అదే మీకు ఇచ్చే సందేశం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఇదండి నర్సరావుపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అరవింద్ బాబు గారి ఆలోచనలు, అభిప్రాయాలు. వీటితో పాటు తాను కొందరు వాడిని కాదని అందరు వాడిని ప్రజల్లో ప్రతి ఇంటికి ఒక పెద్ద కొడుకులాగా సహాయ సహకారాలు అందిస్తూ వాళ్ళకి అవసరమైనటువంటి మౌలిక సదుపాయాలతో పాటు ప్రతి సంక్షేమ కార్యక్రమాన్ని వాళ్ళు చేరువ చేస్తానని, మిగతా అభ్యర్థుల కంటే తాను ప్రజాసేవలో ముందున్నానని, తనకి ఖచ్చితంగా సంక్షేమ పథకాల అమలుతో పాటు అభివృద్ధి కూడా నియోజకవర్గానికి అందిస్తాను కాబట్టి తను ఓటేసి గెలిపించమని కోరుకుంటున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. Please don't forget to subscribe our YouTube channel ET Unlimited for more fun and entertainment.